ఇప్పుడు మనతో పాటు ఒక పాస్టర్ యాడ్ అవుతున్నారు. సో ఈ కేసుకి సంబంధించి అతనికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. సార్ ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నించాం. సార్ పీటర్ గారు వినిపిస్తుందా? సో నా ముందు పాస్టర్ అజయ్ బాబు గారి పైన కేసు పెట్టిన జోసెఫ్ గారు ఉన్నారు. సో మీకున్న డౌట్స్ ఏంటి సార్? మీరు అడగొచ్చు డైరెక్ట్ గా. నా ముందు ఆయన వినిపిస్తుంది మీ వాయిస్ అక్కడి నుంచి. అదే చెప్పాలండి, ఇప్పుడు ఆయన కేసు పెట్టారు కదా, అంటే ఇప్పుడు అజయ్ గారి మీదనే కేసు పెట్టారా లేకుంటే ఎవరి మీద కూడా కేసులు పెట్టారా? ఆయన మీరు కేవలం అజయ్ గారి పైన మాత్రమే కేసు పెట్టారా? అంటే ఇంకెవరి మీద అంటే ఎవరి మీద సార్? మీరు అక్కడ పేర్లు మెన్షన్ చేసి చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఆయన ఒక నిజంగా క్రైస్తవుడైతే యేసు ప్రభు వారిని, అలాగే యేసు ప్రభు యొక్క మదర్ మరియమ్మ గారిని నోటికొచ్చినట్టుగా మాట్లాడిన వ్యక్తుల మీద నేను కేసులు పెట్టాను. సుమారుగా 5-6 కేసులు పెట్టాం. మరి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ వ్యక్తి కేసులు పెట్టాడా లేకుంటే అజయ్ గారి మీద ఏమైనా పర్సనల్ విషయాన్ని ఏమైనా కేసులు పెట్టారా అని చెప్పి చాలా మందికి ఉన్న డౌట్స్. అదే విషయాన్ని నేను కూడా అడగాలి. చెప్పండి పీటర్ గారు. చెప్పండి. అవరు అండి. ఐఎమ్ గుడ్ అండి. ఇది మీరు కొంచెం నా స్టేట్మెంట్, అది కంప్లైంట్ కాపీ ఒకసారి చదవండి. లాస్ట్ ఉంటుంది, ఐ రెస్పెక్ట్ మై కంట్రీస్ రిలీజన్, ఎంటైర్ రిలీజన్, అండ్ ఐ విల్ నాట్ స్పేర్ దోస్ హూ ఇన్సల్ట్ ఇన్ కంట్రీస్ రిలీజన్ హార్మనీ, దోస్ హూ అబ్యూజ్ ఆర్ అక్యూజ్. అంటే ఏంటిది? అది అది కూడా వర్తిస్తుంది. ఇది అజయ్ బాబు గారితో మొదలైంది. ఇది ఎవరెవరైతే ఉన్నారో మీరు చెప్పినట్టు లిస్టింగ్ చేస్తున్నాము, ఖచ్చితంగా అవుతుంది. ఇన్ని రోజులు పెట్టకుండా ఉండడానికి కారణము ఏమిటి? కారణం ఎలాంటి కారణాలు ఏం లేదు. ఇట్స్ ఇన్ ప్రోగ్రెస్, ఇట్ విల్ హ్యాపెన్ సూన్. సో యూ విల్ హియర్ ద మెసేజ్ సూన్, న్యూస్ సూన్, అట్ ది ఎర్లియస్ట్. ఓకే, సో ఇట్ ఇస్ నాట్ దట్ ఓన్లీ వన్ సైడెడ్. అక్కడ కంట్రీ ఫస్ట్ అన్నాను నేను, మత పిచ్చోని కాను. కంట్రీ ఫస్ట్ అంటే ఏ మతస్థుడైనా సరే ఏ మతంలో దూరి ఈ మతాన్ని దూషిస్తే ఊరుకునే పరిస్థితి లేదు అనేది ఉంది. మతోన్మాదులకు బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. అయితే ఇలాంటి కార్యక్రమంలో ఖచ్చితంగా మీరు చెప్పే అవసరమే లేదు. ఆల్రెడీ దే ఆర్ ఇన్ లిస్ట్. అంటే ఎవరెవరిపైన పెట్టాలని చెప్పి అనుకుంటున్నారు? మీ దగ్గర ఉన్న లిస్ట్ ఏంటి? మీ దగ్గర ఉన్న వీడియోస్ ఏంటి? డెఫినెట్లీ అది పెడతాను, మీరు చూడండి. బయటికి చెప్పే పరిస్థితి ఉండలేదు సార్. అంటే ఇప్పుడు అతను చెప్తే మళ్ళీ జాగ్రత్త పడిపోతారు. జాగ్రత్తగా పడేదేముంది, ఆల్రెడీ వీడియోస్ అంతా వైరల్ అయినాయి. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ ఉన్నారు. రాధా మనోహర్ దాస్ నోటికి వచ్చిన మాట్లాడి ఇప్పుడు కూడా నిన్న కూడా రీసెంట్ వచ్చినప్పుడు స్టూడియోస్ లో కూడా ఓపెన్ అయినా మళ్ళీ ఇన్ని కేసులు ఇంత గందరగోళమై ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత కూడా వచ్చి ఆ శవం అని చెప్పి యేసు ప్రభు అని అంటా ఉన్నాడు. సార్ ఆల్రెడీ సమ్ పీపుల్ ఆర్ ఇన్ లిస్ట్. డెఫినెట్లీ దే విల్ హియర్ ద సేమ్ స్టోరీ. కొంచెం తేడా అవ్వచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఇచ్చే కంప్లైంట్ పై పడి ఉంటుంది, డిపెండ్ అయి ఉంటుంది. కానీ దే విల్ డెఫినెట్లీ హ్యావ్ సమ్ గుడ్ టైమ్స్. పీటర్ గారు మీరు అడగాలనుకునేదో నేను అడగనా సూటిగా? అడగండి. రైట్. ఇప్పుడు పీటర్ గారు ఏం అడగాలనుకుంటారు నాకు అర్థమైంది, పేరు బయటకు చెప్పండి. ఇప్పుడు అజయ్ బాబు గారి పైన మీరు కేసు పెట్టారు కదా, ఇప్పుడు అజయ్ బాబు గారు ఎలా మాట్లాడుతున్నారో ఇప్పుడు దేవి దేవతను దూషించి, మరి అదే రకంగా కొంతమంది సోకాళ్ళు అమర ప్రసాద్ గారు కానీ, లలిత్ కుమార్ గారు కానీ, అలాగే కరుణాకర్ సుగుణ గారు కానీ, సో వాళ్ళు కూడా బైబిల్ గురించి మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ పైన మీరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనేది ఆయన అడగాలనుకుంటున్నారు. ఎగ్జాక్ట్ అదేనా సార్? నేను డైరెక్ట్ పేరు చెప్పాను కదా, రాధా మనోహర్ దాస్ ఇలా అన్నాడని చెప్పాను కదా. మరియమ్మ గారి గురించి కూడా ఆయన మాట్లాడాడు, యేసు ప్రభు గురించి మాట్లాడాడు, శవం అని చెప్పి ఇంతగానం అయిన తర్వాత వచ్చి ఆ శవం అని చెప్పి ఎండిపోయిన శవం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు.